భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నది నుంచి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న అక్రమార్కులపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం అర్ధరాత్రి పట్టణ శివార్లలోని గోదావరి ఇసుక ర్యాంపు వద్ద అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. పోలీసులు చేరుకునేసరికి గోదావరి నదిలో ఇసుక లోడింగ్ చేస్తున్న 8 ట్రాక్టర్లు కనిపించగా అందులో 4 ట్రాక్టర్లు పారిపోయాయి. మిగిలిన 4 లోడ్ ట్రాక్టర్లు మరియు 5 ఎద్దుల బండ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఇక భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఎవరు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లేదా మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పట్టణ సిఐ నాగరాజు హెచ్చరికలను జారీ చేశారు. Mm.